సార్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మళ్ళీ కూటమికి సంబంధించిన పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలయిక సందర్భంగా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న సందర్భం మనం చూసాం. దానికి సంబంధించి చాలా వార్తలు, ట్రోల్స్ కూడా చూస్తున్న నేపథ్యంలో ఏమంటారు మీరు? స్వర్ణగారు, బేసిక్గా భారత ప్రధానమంత్రి ఒక మంచి ఈవెంట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కూటమిలో కీలకంగా ఉండడం లోకేష్ గారు. సహజంగా పరస్పరం ఒకరినొకరిని పొగుడుకోవడం, అభినందనలు తెలియజేసుకోవడం పెద్ద తప్పేం కాదు. అయితే ఇక్కడ శృతి మించుతా ఉంది. సందర్భంతో సంబంధం లేకుండా మాటలు, అంటే మోడీ గారికి మెప్పు పొందడం కోసం ఒక కృత్రిమ ప్రయత్నం అని అనాల్సి వస్తుంది. ప్రధానమంత్రి గారిని వచ్చారు సార్, మంచి సార్, థ్యాంక్స్ అని చెప్పడం తప్పులేదు. వారు కూడా మీ రాష్ట్రంలో బాగా పరిపాలిస్తున్నారు, బాగా పరిపాలించినా పరిపించకపోయినా, ప్రపంచ మిత్రపక్షాలు కదా, శత్రుపక్షాలు అయినా కూడా అట్లా మాట్లాడుకో స్టేజ్ మీద. కాబట్టి మీరు బాగున్నారంటే మీరు బాగున్నారని మనమేట ఇంటర్వ్యూలో పలకరించుకుంటాం, అంతవరకు ఏమి ఇబ్బంది లేదు. బట్ ఒక ఏదో కృత్రిమంగా మేము మీ లాయల్టీ, మమ్మల్ని నమ్మండి అన్నట్టుంది ఈ వ్యవహారం. అదేదో పాత గొడవలు ఉన్నట్టు, మళ్ళీ కలిసినట్టు, ప్రతిసారి మేము మీ లాయల్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. రీజన్ ఏంటంటే వెన్నుముక లేని నాయకత్వం, తమ యొక్క పాత రాజకీయాలు, అంటే వెన్నుముకను లేకుండా కోల్పోవడం, రెండు రాజకీయ అవసరాల కోసమే మాట్లాడడం. రాజకీయ ఈ కూటమి యొక్క కలయిక కూడా రాజకీయ అవకాశమే, రాజకీయ అవసరమే. ఈ భావోద్వేగమైనటువంటి కనెక్షన్, భావ సారూప్యత వీళ్ళకి ఏమీ లేదు. భావ సారూప్యత లేదు, అధికార సారూప్యత, రాజకీయ సారూప్యత. రాజకీయ సారూప్యత మీన్స్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మనం కలవాలి. అది ఒక్క అజెండా తప్ప ఏమీ ఇలా అజెండాలు లేవు. కానీ అందుకు కలిసినారు. అట్ ద సేమ్ టైం రేపు రాజకీయంగా కుదరదంటే విడిపోతారు. విడిపోయినప్పుడు ఎలా తిప్పుకుంటారో ఎవరు ఊహించుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ విమర్శించలేదు కదా. పాతిపోయిన లడ్లు, ఉత్తరాది అజిమాయిషి, మీరు ప్రధానమంత్రే కావచ్చు, చాలా 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 మాట్లాడేశారు ఆయన కూడా. అట్లే చంద్రబాబు గారు కూడా చాలా చాలా మాట్లాడారు. వాళ్ళు వీళ్ళని చాలా మాట్లాడినారు. అంటే కలిసి ఉంటే విపరీతంగా పొగుడుకోవడం, ఇడిపోతే విపరీతంగా విమర్శించుకో తిట్టుకోవడమా. అందువల్ల ఏమవుతుంది, ఒకరి పట్ల ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. అదేంటంటే నిన్ను నేను ఒప్పుకోను, నన్ను నువ్వు ఒప్పుకోవు, ఎవరిని ఎవరు నమ్మరు, కానీ అవసరం కొద్దీ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారంటే చాలా విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. అది అందరూ ఇద్దరికి తెలుసు, పొగిడాయనికి తెలుసు, పొగడతలు తీసుకునే ఆయన తెలుసు. భలే పొగుడుతున్నాడు ఆయన అనుకుంటాడు, ఈయన తప్పదు కదా పొగడుతున్నానని చెప్పి ఈయన అనుకున్నట్టు ఉంటుంది వ్యవహారం. కాబట్టి రెండోది, అన్నిటికన్నా మించి నాకు ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు సంబంధం ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కనీసం ఒక ముక్కన్నా సార్ మేము అమరావతి రాజధాని కట్టుకుంటున్నాం, కాస్త డబ్బులు తొందరగా ఇవ్వండి, పోలవరం కట్టుకుంటున్నాం, తొందరగా పే చేయండి, ఉత్తరాంధ్రకి ప్యాకేజ్ ఉంది, రిక్వెస్ట్ చేయండి, ఇవన్నీ చేస్తే కొంచెం మనకి బాగుంటుంది చెప్పండి. కానీ ఏమీ అడగకున్నానే, వాళ్ళు ఏమి ఈకున్నానే అంతా బాగుంది మోడీ అనేసి ఇంకా ఆయన ఏమి ఇస్తాడు? ఇప్పటి వరకు మనం ఏ సభలో చూసినా అడగడం మాత్రం మనం చూడలేదు సార్. ఈ టాపిక్ గురించి చాలా సందర్భాల్లో మనం ప్రస్తావించాం, డిస్కస్ చేసాం కూడా. అడగకపోతే ఏమవుతుందంటే, అడిగితేనే ఎవరు కేంద్రం, అలాంటిది అడగకపోతే అంత బాగుంది కదా అనుకుని వెళ్ళిపోతారు కదా. కాబట్టి కోరికల్ని చెప్పడు నేరమేం కాదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇదే విశాఖపట్నంలో నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాడు, మీ పట్ల మాకున్న గౌరవం రాజకీయాలకు అతీతమైంది అన్నాడు. అంటే అర్థం ఏంటి, రాజకీయాల కన్నా మిన్నగా మిమ్మల్ని గౌరవిస్తాను అన్నాడు. అట్ ద సేమ్ టైం అదే సభలో, సార్ మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది, పోలవరం సమస్య ఉంది, ప్రత్యేక హోదా ఉంది, ఇవన్నీ పరిశీలించండి సార్ అని చెప్పాడు. అంటే అది కొంచెం నొప్పి కలగచ్చు ప్రధానమంత్రికి. కానీ ఏమి అభిప్రాయం జగన్ గారి మీద వచ్చి ఉంటుంది, ఈయన వాళ్ళ రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు కొంచెం గట్టిగానే ఉంటాడు, బస్ పర్సనల్గా మనల్ని గౌరవిస్తాడు, మన మిత్రపక్షం కాకపోయినా అనే భావన ఆయన మీద పడింది. అందువల్ల వాడిని ఎలా చూస్తారు అలా చూస్తారు. వీళ్ళు అధికారంలో ఉంటే పొగడతలు, పొత్తు లేకపోతే తెగడతలే, మొత్తం వాయించులు పెట్టేస్తారు. అందువల్ల ఇద్దరికి ఒకరి పట్ల ఒకరు నమ్మకం లేదు. ఒక అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే మనం ఒకరి వల్ల కాదు కాబట్టి, ముగ్గురు కలిసినాం కాబట్టి, ఎందుకు కలిసాం, జగన్మోహన్ ఓడించడం కోసం కలిసినాం తప్ప మన మీద ఒకరి పైన ఒకరు మంచి అభిప్రాయం ఉంటే కాదు కదా. అందువల్ల ఈ పొగడతలు మనం ఐదేళ్ళు అనలేము, వాళ్ళు కలిసి ఉన్న రోజులు అనివార్యంగా ఒకరినొకరు పొగుడుకోవడం తప్పలేదు. బస్ ఆయన వీళ్ళేం పొగిడినట్లేడు, కానీ వీళ్ళందరూ మాత్రం వరుస పెట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ గారి పొగడ్తలు ఆయన అస్తిత్వానికే ప్రమాదం రాబోతా ఉంది. ఎందుకే మాట అంటున్నానంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, జెన్జీ మూమెంట్ గురించి పదే మాట్లాడుతున్నాడు, కాక్రోచ్ మూమెంట్ గురించి అంటే కాక్రోచ్ జెన్జీ గురించి బీజేపీ కొంచెం బాగా ఇబ్బందులు పడతా ఉంది, వాళ్ళపైన టార్గెట్ చేసినారు. కానీ ఈ టైంలో మనం వాళ్ళు తిరిగితే మోడీ గారు మెప్పు పొందొచ్చు అని లాజిక్ పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు.
ఆ లాజిక్ బాగానే ఉంది కానీ మీ అస్తిత్వం పోతుంది ఇక్కడ. ఎందుకని? పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నోళ్ళు జంజీ. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా కాక్రోచ్ బ్యాచ్. కాక్రోచ్ బ్యాచ్ అంటే ఆ తరహా అంత యూత్ కదా. పవన్ కళ్యాణ్ గారు అసెట్టే యూత్. నీ అస్తిత్వం మీద దెబ్బలు పడతా ఉంది. దానికి అర్థం కావట్లా. ప్రధానమంత్రి మెచ్చుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ మీ అస్తిత్వమే పోతా ఉంది. ఈరోజు మీకు మీ వెనకాల ఉన్నది కాక్రోచ్ తరహా, మీ వెనకాల ఉన్నది నూతన నాయకత్వం. మొన్న ఓట్లు వేసింది కూడా మిమ్మల్ని చూసి వాళ్ళే. ఆ యూత్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు జంజీని విమర్శించాలన్నా, కాక్రోచ్ తరహా మూవ్మెంట్ ని వ్యతిరేకించాలన్నా మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు తన అస్తిత్వాన్ని కోల్పోయినాడంటే మళ్ళీ ప్రధానమంత్రి మిమ్మల్ని రాణి. ఇప్పుడు ఒకటే ఉద్యమకారులు మాట్లాడిన మాటలకు గాను పవన్ కళ్యాణ్ గారుకి కంటనీరు పెట్టుకున్నారంట. అదే ప్రధానమంత్రి గారు కంటనీరు పెట్టుకున్నారు లేదు కానీ ఆయన చూసి ఈయన కంటనీరు పెట్టుకున్నట్టున్నాడు. ఆయన ఇలా పెట్టుకోండి వచ్చేయమని. ఎందుకు పెట్టుకోవాలి అంటున్నాను. ఇప్పుడు జంజీ మూవ్మెంట్ కావచ్చు, కాక్రోచ్ తరహా ఉద్యమాల్లో మీ వెనకాల ఉండే మనోభావాలకు రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ. దాన్ని మీరు కోల్పోతే ఏమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా గౌరవిస్తాడు అనే పేరుంది. ఆయన ఏడ ఎన్నుముక కోల్పోలా. స్ట్రైట్ అవే ప్రధానమంత్రి గారిని గొడవ పెట్టుకోడు, ప్రధానమంత్రిని విపరీతంగా పోగొట్టు. బ్యాలెన్స్గా ఉంటాడు. బ్యాలెన్స్గా ఉండే వాళ్ళని ఎవరైనా సరే మెచ్చుకుంటారు. వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారు. మనం వాళ్ళు విమర్శించినా పర్వాలేదని. మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా మాట్లాడినాం అనుకో. మనకు చాలా మంది విశ్లేషకులు ఉంటారు, రాజకీయాలు మాట్లాడారు ఉంటారు. విపరీతంగా పొగడతారు, వీళ్ళైతే విపరీతంగా తిడతారు. వాళ్ళని ఎవరూ మెచ్చుకోరు. బ్యాలెన్స్గా ఉంటూ మన అభిప్రాయాలు భిన్నంగా ఉండే వాళ్ళు కూడా హర్షిస్తారు. అందుకని బేసిక్గా మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా మాట్లాడకూడదు. మిమ్మల్ని మీ మెప్పు పొందాలని ఎట్లా పడితే అట్లా పొగిడే అనుకోండి, రేపు మళ్ళీ ఇంకోసారి తిట్టాను అనుకోండి, వాళ్ళు వీళ్ళు ఎవరూ గౌరవించరు. అందులో పవన్ కళ్యాణ్ గారు తన అస్తిత్వాన్ని కోల్పోయే పద్ధతిలో ప్రధానమంత్రి గారిని పొగడుతున్నాడు. దాని ఫలితం ఆయన ఎంత మెచ్చుకున్నాడో నాకు తెలియదు కానీ రేపు మీ అస్తిత్వాన్ని కోల్పోతే మీరు ఎంత పొగినా ఆయన దగ్గర రానిడు. ఏ రాజకీయ నాయకుడు ఎందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు? మీ వెనకాల ఓటు ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగున్నాయన, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పొగడతారంటే వెనకాల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అది లేకపోతే ఎవరు పట్టించుకోరు. కానీ దాన్ని కోల్పోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు ఉంటాయి. సరే, ఇంకా ఆయన ఇష్టం ఏం నేర్చుకుంటో చూడాలి. అండ్ అలానే భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుకి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు పెట్టుకునేవారు అంటూ కూడా అనడం మనం చూసాం. ఎందుకు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ విమర్శ ఉంది. అంతా రాజీవ్ గాంధీ కుటుంబాల పేర్లే ఉంటాయని ఉంది. కుటుంబాల పేర్లే ఉండడం రాచరిక పోకళ్ళు, దాన్ని ఎవరు సమర్థించరు. ఒకప్పుడు పెట్టుకునే వాళ్ళు ఓకే, ఇప్పుడు మీరు పెట్టుకోకుండా ఉండండి, సంతోషం. అదే అల్లూరి సీతారామరాజు ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చింది. అందుకు గత ప్రభుత్వం మీకు కర్నూలులో ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు, నంద్యాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్ పేరు ప్రతిపాదన చేశాడు. అంటే కొన్ని ఉంటాయి, దాన్ని వ్యతిరేకిస్తే తప్పేం లేదు. మీరు అలాంటి పోకళ్ళు పోకుండా మీరైనా ఉండాలి. మీరు కూడా అట్లాంటి పోకళ్ళు పోకూడదు కదా. పోకళ్ళు పోకుండా ఉండాలి. అది కేవలం పేర్లే కాదు, మన వ్యవహార శైలి ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు దాన్నేనా, ఇప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ వీళ్ళెవరు అక్కడ లేరు. కానీ నారా లోకేష్ గారు ఉన్నారు కదా. నారా లోకేష్ గారు హోదా ఏంటి? మీరైతే ఉప ముఖ్యమంత్రి ఓకే. నారా లోకేష్ గారు చంద్రబాబు గారు అబ్బాయి అనే కదా పిలిపించారు, భవిష్యత్తు రాజు అనే కదా పిలిపించారు. మరి ఆ పోకళ్ళని ఏమంటారు? అక్కడ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ అధినేత గంధి వారు మాట్లాడే మైక్ కూడా లేదే పాపం. జగన్మోహన్ రెడ్డి మైక్ లో మాట్లాడినాడు, భయపడి ఉంటారు. ఆయన ఇచ్చి ఏం చెప్పాలో అర్థం కాదు. గతంలో జగన్ గారిని పొగిడినాడు, ఇప్పుడేమో ఈ మనల్ని పొగడలేక ఆయన ఏదో కాపాడడం కోసం ఆయన మైక్ గడిలా కట్టిన ఆయనకి మైక్ ఈరు. లోకేష్ గారు వచ్చారు. మరి ఇది కూడా ఏం తరహా నీ పేర్లేనా? కటి సాంప్రదాయాలు లేకపోతే వ్యక్తిగత కుటుంబ రాజకీయాలని దీన్ని ఏమంటారు? చంద్రబాబు గారు తనయుడుగానే ఆయన పిలిచారు. ఆయన భవిష్యత్తు ముఖ్యమంత్రి అవుతారని నమ్మకంతోనే పిలిచారు తప్ప ఏ సాంప్రదాయం ప్రకారం పిలిచారు? దీన్ని సమర్థిస్తాడా పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ఈ పేర్లు సాంప్రదాయానికి ఎందుకు ఉండాలో ఇక్కడ అట్లే ఉండాలి. కాబట్టి అన్నింటినీ సమగ్రంగా మాట్లాడితే బాగుంటుంది.